నేటి ప్రపంచంలో ప్రతిదీ ఆన్లైన్గా మారింది. చిన్న వస్తువుల కొనుగోలు నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల వరకు అన్ని డిజిటల్ ద్వారా చెల్లింపులు సాగుతున్నాయి. అయితే ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తమదైన అస్త్ర శస్త్రాలతో చదువుకున్న వారితో పాటు ఐటీ ఉద్యోగులను మోసం చేస్తూ కాసులు రాబట్టుకుంటున్నారు. సైబర్ నేరస్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో మేమున్నామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో. జనం చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్ల సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున డబ్బులను దన్నుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టడానికి గత ఏడాది పోలీస్ శాఖ సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ప్రారంభించింది. ఇది ఎలా పనిచేస్తుంది, గోల్డెన్ అవర్ అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. కాల్ చేసి ఆన్లైన్లో ఉండగానే నగదు వసూళ్లు భారీగా చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ అడిషనల్ డీజీ శిఖా గోయల్ చెబుతున్నారు. బాధితులు కాల్ సెంటర్ను ఆశ్రయిస్తే త్వరితగతిన రికవరీకి అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్తో చాలా నేరాలు జరుగుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు సామాన్యులు. దీనిపైనే మాట్లాడడానికి మనతో పాటు సైబర్ సెక్యూరిటీ వింగ్ బ్యూరో అడిషనల్ డీజీ శిఖా గోయల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. అసలు ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది తెలంగాణ is the first state to have a cyber security bureau. మీరు ఇక్కడ అంటారు, this is the first state which has, we were the first with the 1930. మీరు ఇక్కడ this they are all handling 1930. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైబర్ క్రైమ్ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాజ్ ఎవ్రీథింగ్ వీఆర్ నౌ డూయింగ్ ఇన్ ద సైబర్ వరల్డ్. ఇది వెదర్ బ్యాంకింగ్ ఉంటే, వెదర్ షాపింగ్ ఉంటే, వెదర్ జాబ్ గురించి, మ్యాట్రిమోనియల్, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ ద సైబర్. That is reason that cyber neralu kuda increase aituna, because cyber criminal will also move to the cyber world. So that is definitely increasing. As far as in right now, the most trending or the highest is the cyber investment and the courier fraud. These are the most crime in which maximum number people are losing right now. So mana cyber security bureau taraf nunchi we are trying to create awareness. These are very preventable crimes. So if the 2, 3, 4 basic concepts, if we follow precautions, then you can be saved. So for example, the unknown number ki respond cheyavadu, then don't the any unknown link ki click cheyavadu, don't transfer any money to anybody, share details of bank accounts, Aadhaar number, అదే షేర్ చేయవద్దు. అదే చేస్తే యూ కెన్ బి సేఫ్ ఫ్రమ్ సైబర్ నేరం. మేడం, ఇప్పుడు మనిషికి ఆశనే సైబర్ నేరగాలు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతోని పార్ట్ టైం జాబ్ పేరుతో ఎక్కువగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఈ సైబర్ నేరాలు. వారికి ఎట్లాంటి అవగాహన ఇస్తున్నారు? గతంలో మీరు చాలా అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు పనిచేసే చోట్ల కాబట్టి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు? అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా జరుగుతున్నాయి. ప్రెస్ తరఫు నుంచి కూడా మనము చేస్తాం ప్రస్తుతం, అండ్ టార్గెటెడ్ కూడా మనము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ నౌ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో maximum victims are software employees. So we are now in touch with the companies and also the association to create awareness. We are going to be sharing we are going to share information, emails, so that they can give it to the employees for precautions. Then prati month, first of Wednesday of every month, mana cyber jagruti day. That day entire state lo mana officers, they visit schools, colleges to create awareness. So we are doing from our part, but yes, definitely all of us together have to create that awareness. గతంలో కూడా అసలు సైబర్ నేరాలు జరిగిన కాకుండా సైబర్ నేరం జరిగిన వెంటనే ఒక టీంని ఢిల్లీలో కూడా ఉంచి, ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా కూడా ఎక్కువ నేరాలు జరుగుతున్నట్టు గతంలో మనం చూసాము. ఇక్కడ నుంచి టీమ్స్ కూడా వెళ్ళాయి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ నేరం జరిగిన వెంటనే వాళ్ళని పట్టుకుంటే కొంచెం ఈ నేరాలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఓన్లీ అకౌంట్లో డబ్బులు పట్టిన వారిని మాత్రమే అరెస్ట్ చేయడం, ఆ డబ్బులు రికవర్ చేయడం చేస్తున్నారు తప్ప మిగతా వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాదు, ఇది ఇన్ఫ్యాక్ట్ we are very advanced with them. We are going back and study what is also, even if the crime is not reported, we are able to develop trends, and based on that we are also getting criminals even if it has not happened in Telangana. Tarvata
ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా ఇవి సైబర్ క్రిమినల్ అరెస్ట్ అయితే వీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్తో మనము సైబర్ లింక్స్ తయారు చేస్తాం. ఆ లింక్స్తో కేసెస్ నాట్ ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ విత్ అవర్ సైబర్ లింక్స్ దేశం మొత్తం కంట్రీలో సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్. సో వీఆర్ ప్రొయాక్టివ్లీ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ మనీ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మీ గోల్డెన్ అవర్లో ఇన్ఫార్మ్ చేస్తే 1930కి లేకపోతే cybercrime.gov.comకి immediately we will be able to freeze the money. Money is one part. Arresting is second part. So that is we are doing proactively. Even where not reporting is there, by backhand we are seeing what is trending and we are taking action. మేడం ఇంకొన్ని కాల్స్ సైబర్ నేరానికి సంబంధించిన కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తే మీకేం డబ్బులు పోలేదు కదా మీరు మళ్ళీ రాపోండి అని చెప్పేసి పంపిస్తాం. కానీ అలాంటి కాల్స్ని ట్రేస్ చేసి ముందే వాడు ఆపరేషన్ చేస్తున్నప్పుడే మనం పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. See, first of all, ఇది పోలీస్ స్టేషన్స్లో సైబర్ కేపబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి గురించి ఇది న్యూ ఫీల్డ్ ఉంది. మా కేపబిలిటీస్ కూడా ఎన్హాన్స్ చేయాలి. అదే గురించి లాస్ట్ 10 daysలో 800+ పోలీస్ కానిస్టేబుల్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ యాజ్ సైబర్ వారియర్స్. ప్రతి పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి నౌ 1 కానిస్టేబుల్ విల్ బీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అదే సైబర్ వారియర్. We are putting more than 850, some have been trained. They will be working there. Varu handle chestaru. Whether status call 1930, tarvata victim vaste, how to help, record. They will be doing, they will be our link in the district. So every police station, that capability is there. And we will be training more and more. So definitely we will be doing. And it is, whether money, dabbu poindi, ledu is not important. But tracing and all it is so many mechanisms. So we will be training and handling people. So we are building capacity. గతంలో మనం చూసాము కొంతమంది పోలీస్ అధికారులు సైబర్ నేరస్తులతోనే కుమ్మక్కైపోయి ఢిల్లీలో వదిలేసి వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తప్ప మళ్ళీ పట్టుకొని రాలేదు, అందుకే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మేడం గతంలో. ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు వాటి పట్ల? I don't believe in all this. As far as కంట్రీలో తెలంగాణ police and Telangana in cyber, Telangana Cyber Bureau has the best name. The best systems are presently working with us. We are increasingly improving, and yes, definitely if some black sheep comes to notice, we will take action, but that's not a general thing. Yeah. అయితే ఖచ్చితంగా సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసినట్టయితే ఆ నగదును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైనే 24 గంటలు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఈ కాల్ సెంటర్ కాల్ చేస్తే ఫిర్యాదు తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్కి కూడా ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలో చాలా ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు ముందు కూడా ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అడిషనల్. అయితే సైబర్ నేరాల్లో మోసపోతున్న వారిలో చదువుకున్న వారే అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల భారీగా పెడెక్స్ మోసాలు పెరుగుతున్నాయని, సాఫ్ట్వేర్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని మోసాలు చేస్తున్నారని సైబర్ సెంటర్లోని ఉద్యోగులు చెబుతున్నారు. 1930 నెంబర్కి కాల్ చేస్తే త్వరితగతిన మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని అభయమిస్తున్నారు. సైబర్ నేరాలు కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతూ నగదంతా కూడా కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. వారిని అరికట్టేందుకే సైబర్ క్రైమ్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఒక కాల్ సెంటర్ నెంబర్ని కూడా తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే అంటే ఏవైతే గోల్డెన్ అవర్స్ ఉంటాయో ఆ గోల్డెన్ అవర్స్లో కాల్ చేసినట్టయితే ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేయగలుగుతామని చెప్పేసి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను కమాండ్ కంట్రోల్లోనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీస్లో ఉన్నాను. ఇదే సైబర్ కమాండ్ కంట్రోల్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ వింగ్కు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే సైబర్ నేరాల బారిన పడతారో వాళ్ళు వెంటనే 1930కి కాల్ చేసినట్టయితే ఇక్కడికి కాల్ వస్తుంది. వాళ్ళు వారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని సంబంధించిన బ్యాంకులకు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీగా లెటర్ పంపించి ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేయగలుగుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక కంట్రోల్కి సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం హరిబాబుతోని. మీరు ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి రోజు ఈ మధ్య కాలంలో, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రైమ్లో? ఓకే సార్, నా పేరు హరిబాబు సార్. సో మాకు యాక్చువల్గా ఏంటంటే మనకు
నేషనల్ వైజ్గా మనం 1930 కాల్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకుంటాం, అంటే నేషనల్ వైజ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనము సిఎస్బి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పేసి మనం దీన్ని ఏర్పాటు చేసుకుందాం. దీనిలో భాగంగా కాల్ సెంటర్, మాది కాల్ సెంటర్ వింగ్. ఇందులో ఫస్ట్ మనకు విక్టిమ్ 1930 కాల్ చేసినప్పుడు మేము కాల్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత విక్టిమ్ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే అది ఏ రకమైన ఫ్రాడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అతను చెప్పింది మొత్తం విన్న తర్వాత దాన్ని మేము వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని పోర్టల్లో కంప్లైంట్ రిపోర్ట్ చేస్తాము. చేసిన తర్వాత అక్కడి నుంచి కంప్లైంట్ మా యొక్క ఫాలోఅప్ టీమ్ వాళ్ళకి వెళ్తుంది. ఆ ఫాలోఅప్ టీమ్ వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేస్తారు. విక్టిమ్ ఏదైతే అమౌంట్ లాస్ అయ్యారో బ్యాంకు అధికారులను వాళ్ళు అలర్ట్ చేసి సస్పెక్ట్ యొక్క అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎట్లాంటి నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి సైబర్ క్రైమ్లో? మీకు వచ్చే కాల్స్లలో ఎక్కువగా జరిగిన ఫ్రాడ్ అనేది ఏది గుర్తించారు మీరు? దీంట్లో భాగంగా మాకు ఎక్కువ బిజినెస్ సంబంధించిన ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా విక్టిమ్స్ ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో స్క్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి యాడ్ వస్తుంది, పార్ట్ టైం జాబ్, సో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళకి యాడ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో యాడ్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు, వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడము, టెలిగ్రామ్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళతో చాటింగ్ చేస్తూ వాళ్ళని ఇంకొక గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పేసి అందులో ఒక 50-100 మందిని వాళ్ళే ఉండి వీళ్ళని అందులో యాడ్ చేసి అక్కడ ఏం చేస్తారు విక్టిమ్ని, సో మాకు అమౌంట్ వస్తుంది, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, అమౌంట్ వస్తుంది అని చెప్తే విక్టిమ్ మీద కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. స్టార్టింగ్ కొంత అమౌంట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఏంటి ఇంకో బిగ్ అమౌంట్ చేయండి, మీకు ఇంకా అమౌంట్ వస్తుంది చెప్తే విక్టిమ్ ఇంకా బిగ్ అమౌంట్ చేస్తారు. సో అది వచ్చిన తర్వాత కొన్ని టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఇంకా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ రావాలంటే ఇంకా మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అట్లా అక్కడ ఫ్రీజ్ అయింది సార్, మీరు సంవత్సరం మిస్టేక్ చేశారు, అందువల్ల మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, సో ఆ అమౌంట్ ఫ్రీజ్ అయింది, మీకు ఆ అమౌంట్ రిలీజ్ కావాలంటే ఇంకా అమౌంట్ చేయాలని చెప్పి విక్టిమ్ ట్రాప్లో వెళ్ళి అట్లనే చేస్తూ ఇంకోటి ఆ గ్రూప్లో కూడా వాళ్ళు చాలామంది ఉంటారు, మాకు అమౌంట్ వస్తుంది, వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టడం వల్ల విక్టిమ్ వాళ్ళకు వస్తుంది అన్నట్టు, లేకపోతే ఈ అమౌంట్ వద్ద భయంతో అమౌంట్ పంపిస్తూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్లో చాలా బిగ్ అమౌంట్ లాస్ అవ్వడం జరుగుతుంది. మొత్తం రోజుకి ఎన్ని కాల్స్ వస్తాయి మీకు? ఉదయం నుంచి సాయంత్రం అంటే 24 అవర్స్ ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది అంటారు. యావరేజ్గా రోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, అందులో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అసలు? సార్ మనకు యావరేజ్గా డైలీ 2000 దాకా కాల్స్ వస్తున్నాయి సార్. సో ఇందులో ఎక్కువ మనకైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఫస్ట్లో ఉంటాయి. సెకండ్ సెక్స్టార్షన్ కాల్స్ కానీ, లేకపోతే లోన్ యాప్ సంబంధించిన కాల్స్ కానీ, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకో స్టేటస్ కాల్స్ సెకండరీ. సో మనకైతే ఫ్రాడ్ పరంగా తీసుకుంటే ట్రెండింగ్లో ఉన్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జాబ్ ఫ్రాడ్స్. చాలామంది జాబ్లు ఉండే వాటికి ఆ జాబ్ అనేసరికి వాళ్ళు ట్రాప్లోకి వెళ్ళిపోవడం, తర్వాత అమౌంట్ లాస్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది లోన్ యాప్స్ కూడా తెలియక ఇన్స్టాల్ చేసుకుంటారు, అమౌంట్ అర్జెంట్ అవసరం ఉంది. ఆ తర్వాత వాళ్ళు చేసే హరాస్మెంట్, వాళ్ళు న్యూడ్ ఫొటోస్ పంపించడం కానీ, వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్ పంపిస్తామని చెప్పి వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఫొటోస్కు అవన్నీ కూడా మార్పింగ్ చేసి ఆ ఫొటోస్ అని వాళ్ళకి పంపించడం కానీ, ఇదంతా చేసినప్పుడు విక్టిమ్ భయపడతారు. తనకు సమాజంలో కొంత రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి పంపిస్తే మాకు ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు అమౌంట్ పంపి ట్రాప్లోకి వెళ్ళిపోయి అదే ట్రాప్లో ఉంటారు. విక్టిమ్ ఇక్కడ చేయాల్సిన మెయిన్ పని ఏంటి అంటే ఏ ఫ్రాడ్ అయినా సరే ఏదైనా ఇమ్మీడియట్గా వాళ్ళకి అది థెఫ్ట్ అనిపిస్తే ఫస్ట్ 1930 కానీ 100 కాల్ చేసి మాకు కనెక్ట్ చేస్తారు. 1930 తెలియకపోతే 100 వాళ్ళు కాల్ చేసుకునే యాక్సెస్ ఉంది. సో 1930 కాల్ చేసి వాళ్ళకు డౌట్ ఉంటే 1930 కాల్ చేసి సార్ ఇట్లా మాకు ఇలాంటి కాల్స్ వస్తుందని చెప్తే మేము కంప్లైంట్ రిపోర్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా మేము చిన్న మా పరిధిలో మాకున్న అవగాహన ప్రకారం వాళ్ళకి క్లియర్గా చెప్పగలుగుతాం, మీరు వాళ్ళతో కన్వర్సేషన్ చేయకూడదని చెప్పడం. ఇంకా మెయిన్ ఇక్కడ మనకి ఇంకా చెప్పుకోవాల్సిందంటే మన క్రెడిట్ కార్డ్ సంబంధించి కానీ డెబిట్ కార్డ్ సంబంధించి బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్తారు. మీరు ఇమీడియట్గా చేసుకోవాలి, లేకపోతే మీకు ఆ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. కానీ విక్టిమ్ ఏం చేస్తే బ్లాక్ అయిపోతే భయంతో తొందర వాళ్ళకి చెప్పింది ఉంటారు. అప్పుడు విక్టిమ్ చేయాల్సిన పని ఏంటంటే సరే మంచిది సార్ నేను బిజీ ఉన్నాను, సో మళ్ళీ మీకు కాల్ చేసాను కట్ చేసి 100 కానీ 1930 కాల్ చేస్తే క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళతో కన్వర్సేషన్ చేయడము, లేకపోతే వాళ్ళు పంపించే లింకులు క్లిక్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఒకసారి మీరు ఒక కాల్ రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా కాల్స్ వస్తున్నాయా మీకు సైబర్ క్రైమ్ సంబంధించిన? కాల్లోనే ఉన్నాను సార్ ప్రజెంట్ నేనైతే. సో ఇప్పుడు హోల్డ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నాకు వచ్చిన కాల్ వచ్చేసి నేను సేమ్ బిజినెస్ కాల్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా. సో విక్టిమ్ మనకు కాల్ చేశారు, వాళ్ళకు సేమ్ టెలిగ్రామ్లో అతనికి పార్ట్ టైం జాబ్ ఒక లింక్ వచ్చింది. సో అతను ఆ లింక్ మీద క్లిక్ చేసిన టెలిగ్రామ్ కనెక్ట్ అయ్యారు, ఆ గ్రూప్లో కనెక్ట్ అయ్యారు. సార్ మీకు వాళ్ళు కొంత అమౌంట్ స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది, తర్వాత మీకు ఇట్లా అమౌంట్ వస్తుంది సార్ అని చెప్పిన తర్వాత అతను ఆ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత అమౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం ఏం చేసాము, కాల్ రిసీవ్ చేసుకున్నాను. విక్టిమ్ ఇక్కడ నెంబర్ వచ్చింది మనకు, ఈ నెంబర్ నేను కాపీ చేసుకొని మా యొక్క వాట్సాప్లో మేము ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ మీద మేము వాట్సాప్ చాట్ అని కొట్టేసి వాట్సాప్ చేసాము. అతని యొక్క పేరు తీసుకున్నాం, విక్టిమ్ నేమ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మేము మా యొక్క పోర్టల్లో కంప్లైంట్ చేస్తున్నాము నేమ్. తర్వాత ఇప్పుడు విక్టిమ్ నేను తీసుకుంటాను, ఇప్పుడు ఓల్డ్ తీసుకున్నాను సార్ నేను. సార్ మీ యొక్క పోలీస్ స్టేషన్ ఏది వస్తుంది సార్? సార్ మీ యొక్క పోలీస్ స్టేషన్ బేగంపేట, పిన్ కోడ్ చెప్పండి సార్.
కొన్ని సందర్భాలు మనకు ఎక్కువ టైం తీసుకున్నప్పుడు విక్టిమ్ తొందరగా డీటెయిల్స్ పంపిస్తే తొందరగా అయిపోతుంది. లేట్ అయినప్పుడు ఏమైతే 20 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు విక్టిమ్ ఆటోమేటిక్ పోర్టల్ని క్లోజ్ అవుతుంది సార్. ఎక్కువ టైం ఉండదు కాబట్టి మళ్ళీ లాగిన్ అయ్యి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే గోల్డెన్ అవర్ అని చెప్తున్నారు మీరు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో మోసపోయిన తర్వాత ఎంతసేపట్లో మీకు కాల్ చేస్తే పోయిన నగదు ఎంతసేపట్లో మీరు రికవర్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? గోల్డెన్ అవర్స్ అంటే ఒకటి సార్, విక్టిమ్ తొందరగా రియలైజ్ అయ్యారు. సో యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సస్పెక్ట్ నుంచి కాల్ వచ్చింది, కాల్ రిసీవ్ చేసుకున్నారు. సో విక్టిమ్కి ఏం చెప్పింది, సార్ మీరు ఇప్పుడు కనుక ఇమీడియట్గా కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయితే చెప్పి విక్టిమ్ నిజమని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఫాలో అయిన ఓటీపీ కొట్టి అమౌంట్ లాస్ అయింది. కానీ కాల్ కట్ అవ్వడం విక్టిమ్ రియలైజ్ అయిపోయింది, అరే ఇట్లా నాకు అమౌంట్ కట్టింది. ఇమ్మటే 1930 కాల్ చేస్తే అతను కనుక ఇమీడియట్ చేస్తే మేము తొందరగా కంప్లైంట్ రిపోర్ట్ చేసి ఫాలోఅప్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ అమౌంట్ కనుక వ్యాలెట్కి వెళ్ళిపోతే వ్యాలెట్ ఫాలోఅప్ ఉంటారు, వాళ్ళు కూడా వ్యాలెట్ చేసి ఇమీడియట్గా అమౌంట్ రిఫండ్ కావడం జరుగుతుంది. అంటే ఇమీడియట్ అంటే 124 అవర్స్ ఈ లోపు విక్టిమ్ ఈరోజు అమౌంట్ లాస్ అయ్యారు. తర్వాత ఇంకెవరు చేయాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. డైనామాలో కొన్ని లేట్ అయ్యి ఒక డే 2 డేస్ లేట్ అయిన తర్వాత కాల్ చేస్తే ఈ లోపు సస్పెక్ట్ అమౌంట్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అమౌంట్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు దేశంలో ఉన్న బ్యాంకులకి మీ నుంచే డైరెక్ట్ కోఆర్డినేషన్ సిస్టమ్ ఉంది అంటున్నారు. ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు? మెయిల్ ద్వారానా, ఎలా చేస్తారు? మోడల్ వాళ్ళు చూస్తారు సార్, అది వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉంటుంది. మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు దీంట్లో మీద? ఇప్పుడైతే మా కాల్ సెంటర్ సంబంధించి అప్రాక్సిమేట్లీ మేమైతే ఒక 56 దాకా ఉన్నాం సార్. సో ఇంకా మేము రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు, ఇది కమాండ్ కంట్రోల్లోని బంజారాహిల్స్లో కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మోసపోయినట్టయితే, సైబర్ నేరాల పట్ల మోసపోయి నగదు పోగొట్టుకుంటే వారికి సంబంధించిన కాల్ సెంటర్గా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోని అనుసంధానంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ కమాండ్ సెంట్రల్ కంట్రోల్లో ఈ వింగ్ని ఏర్పాటు చేసి అమౌంట్ ఏదైతే సైబర్ క్రైమ్లోనే ఎక్కువగా నగదు కోల్పోతూ ఉన్నారు, ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఈ మోసాల బారిన పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటు ఈ కాల్ సెంటర్ కూడా చాలా ప్రధానంగా పనిచేస్తుంది. వాళ్ళని ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటున్నారో సైబర్ క్రైమ్ నేరాల బారిన పడి వారి నగదును వెంటనే కాల్ సెంటర్కి ద్వారా కాల్ చేస్తే వీళ్ళు ఇక్కడే కేసు వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని కూడా నమోదు చేసుకొని సంబంధించిన బ్యాంకుకు, వీళ్ళ నుంచి ఎక్కడికి బ్యాంక్కి వెళ్తాయో ఆ బ్యాంకుకి సంబంధించి లెటర్ పెట్టి అక్కడ ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో రికవర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉద్యోగులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు చెప్పండి మేడం, అసలు ఎట్లాంటి ఫ్రాడ్స్ వస్తున్నాయి రోజు, మీరు ఎలాంటి గమనిస్తున్నారు? అసలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వస్తుంటాయి. ఫస్ట్ వాళ్ళు వాట్సాప్లో కనెక్ట్ అవ్వడం, టెలిగ్రామ్లో కనెక్ట్ అవ్వడం, దాని త్రూ ఇన్వెస్ట్ చేయమని చెప్పడం, స్టార్టింగ్ లెస్ అమౌంట్ మనకి రిటర్న్గా ఇచ్చి పెద్ద అమౌంట్ మనతో పే చేయించుకోవడం లాంటి ఫ్రాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ముఖ్యంగా విక్టిమ్స్ కంప్లైంట్ ఏంటంటే 1930 కాల్ చేస్తే కలవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. 1930 కాల్ చేస్తే కలవకపోతే మీకు ఇమీడియట్గా కాల్ డిస్కనెక్ట్ అవ్వగానే ఒక మెసేజ్ వస్తుంది, మీకు టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది. దాంట్లో మా వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమౌంట్ లాస్ అయినట్టయితే ఇమీడియట్గా ఆ లింక్ క్లిక్ చేసి మాకు వాట్సాప్ త్రూ కనెక్ట్ అవ్వండి. అక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మా వాళ్ళు అప్పుడు కంప్లైంట్ చేసి ఎస్కలేట్ చేయడం అవుతుంది. మీరు అమౌంట్ లాస్ అయినట్టయితే సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఈ మోసాల బారిన పడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్, మొబైల్ వాడేవాళ్ళు, కంప్యూటర్స్ వాడేవారు, పార్ట్ టైం జాబ్ పేరుతో వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి, ఏం చెప్తుంటారు అసలు మరి? ముఖ్యంగా అయితే మనకి ఎటువంటి అన్నోన్ పర్సన్స్ నుంచి ఎటువంటి లింక్స్ వచ్చినా కానీ మనం క్లిక్ చేయకూడదు, ముఖ్యంగా అది. ఇంకోటి వచ్చేసి డబ్బులు ఎవరికి ఊరికే రావు, కాబట్టి ఫ్రీగా అట్లా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు అని అంటే జాబ్ పేరుతో అది నమ్మకండి. జాబ్ పేరుతో డబ్బులు కట్టించుకుంటున్నారు అంటే అది 100కి 1000% ఫ్రాడ్ అన్నట్టే, అంతే. అయితే మనం చూస్తున్నాం కదా, ఈ సైబర్ నేరాలు గతంలో అమాయకులను టార్గెట్ చేసేవారు, కానీ ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఫెడెక్స్ అనే కొరియర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. దానికి సంబంధించి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు చెప్తున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా మనిషి ఆశ, అత్యాశ, ఏదైతే డబ్బులు ఎక్కువగా వస్తాయనే అత్యాశను క్యాచ్ చేసుకొని సైబర్ నేరగాలు ఇలాంటి మోసాలకి ఎక్కువగా పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ వింగ్ గుర్తించింది. ఖచ్చితంగా ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 కాల్ చేసినట్టయితే ఈ కాల్ సెంటర్కి కాల్ వస్తుంది, సంబంధించిన అధికారులకి వెంటనే సమాచారం వెళ్తుంది. ఆ డబ్బులను రికవర్ చేసి ఎక్కువ అమౌంట్ని రికవర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాల్ సెంటర్ ఉద్యోగులు చెప్తున్నారు.